నాగార్జున 100వ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. నాసామిరంగ తర్వాత సోలో హీరోగా నాగార్జున మూవీ చేయలేదు. ప్రస్తుతం కుబేరా కూలీ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఆయన అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమాల సంఖ్య కూడా కలుపుకుంటే 100 సినిమాలు ఎప్పుడూ దాటిపోయినట్లే లెక్క. కానీ కథానాయకుడుగా మాత్రం 100వ సినిమా చేయలేదు. తాజాగా తన 100వ సినిమాని అత్యంత గ్రాండియర్ గా తెరకెక్కించాలని పట్టుదలతో నాగార్జున ఉన్నారు. అందుకోసం మంచి కథ దర్శకుడి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. కుబేరా కూలీ పూర్తవ్వగానే ఈ సినిమాని ప్రారంభించేలా ప్రణాళిక రచించుకుంటున్నారు. నాగార్జున హీరోగా వచ్చిన చివరి చిత్రం నాసామిరంగ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జునకి సమవిజ్యులైన చిరంజీవి, బాలకృష్ణ 100 సినిమాలు పూర్తి చేశాడు. వెంకటేష్ కూడా ఇదే బాటలో ఉన్నాడు. తన 100వ సినిమా విజువల్ వండర్ గా ఉండి ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉండాలనే కింగ్ ఆలోచనగా ఉంది. అంతకు ముందు అనేక దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వారెవరూ ఖరారు కాలేదు. తాజాగా తమిళ దర్శకుడు కార్తిక్ పేరు తెరపైకి వచ్చింది. తమిళంలో నితం ఓరువానం అనే సినిమా చేశారు. అది తెలుగులో ఆకాశం పేరుతో విడుదలయ్యింది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కథని తెరపై చూపించిన విధానం మాత్రం నాగార్జునకి బాగా నచ్చింది. కార్తిక్ నాగార్జున కోసం ఒక అదిరిపోయే సబ్జెక్టుతో కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నాగార్జునకి కూడా కథ నచ్చి 100వ సినిమా బాధ్యతలు అతనికి అప్పగించినట్లు సమాచారం. కార్తిక్ కి ముందు పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్నకుమార్, నవీన్ మోహన్ రాజా తదితరుల పేర్లు వినిపించాయి. కానీ చివరికి కార్తిక్ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమాకి 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో సోలో హీరోగా 100 కోట్ల గ్రాస్ రాబట్టాలన్న లక్ష్యంతో నాగార్జున ఉన్నారు. ముందేమో ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ ని గాడ్ ఆఫ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాకి అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. తర్వాతేమో నవీన్ అనే మరో తమిళ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతను నాగ్ ని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. కానీ ఈ కలయిక కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు నాగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న కుబేరా కూలీ కూడా పూర్తయిపోయాయి. కానీ సోలో హీరోగా మాత్రం సినిమా అనౌన్స్ చేయట్లేదని అక్కినేని అభిమానులు నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే ఎట్టకేలకి నాగ్ 100వ సినిమాకి రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి కూడా మరో తమిళ దర్శకుడి పేరే వినిపిస్తూ ఉండడం విశేషం. అశోక్ సెల్వన్ హీరోగా నితం ఓరువానం అనే మిడ్ రేంజ్ మూవీతో దర్శకుడిగా పరిచయమై ఆర్ఏ కార్తిక్ 100వ సినిమాకి జట్ట కడుతూ ఉన్నారు. నితం ఓరువానం తమిళంలో బాగానే ఆడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అదొక క్లాస్ లవ్ స్టోరీ కాగా నాగ్ కోసం అతను యాక్షన్ కథని రెడీ చేసినట్టు సమాచారం. మరి ఈ సినిమానైనా నాగ్ ఖాయంగా పట్టాలెక్కిస్తాడా లేక మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ పడుతుందా అన్నది చూడాలి. 100వ సినిమా కోసం నాగ్ బిగ్ బాస్ నుంచి కూడా బ్రేక్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.